కొంత పిండి వేసుకుందాం, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అయితే ఇదే ఫస్ట్ టైం తినడం, కానీ చాలా రుచిగా ఉంది. మా వాళ్ళు అయితే చాలా ఎక్కువగా తింటూ ఉంటారు అన్నమాట. దీంట్లోన పిండి కలిపేసి ఇది కలిపేసుకోవడమే, చాలా బాగుంది. ఏ విధంగా పండిపోయినాయో వీటిని అయితే తీద్దామంటే అసలు చివరిలో ఉన్నాయి, భయం వేసేస్తుంది అనమాట. అండ్ ఈ కొమ్మలు కూడాను కొద్దిగా మెత్తగా ఉంటాయి, మనం చివరికి వెళ్ళినా విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే మా విలేజ్లోనూ చాలా మంది కూడాను ఇటువంటి చెట్ల నుంచి పడిపోయి ఉన్నారు. అందుకనేసి మేమైతే చిన్న చిన్న జడ్డలు ఉన్నాయి, ఇదిగో ఈ విధమైన జడ్డలను అయితే నరికేస్తూ ఉన్నాము. చూడండి చివర్లో అయితే ఏ విధంగా పండిపోయి ఉన్నాయో నల్ల జీడిపళ్ళు. ఇదే కొమ్మకి. అలానే ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ కూడాను అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మా విలేజ్ రోడ్ అనమాట. గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే చూస్తూ ఉన్నారు కదా, ఇది చీడిపళ్ళ కోసం అయితే వచ్చామన్నమాట. సో దీంతో అయితే మేమైతే తోట అనేది తయారు చేద్దాం అనేసి మేము ఈరోజు. నాకైతే ఇవి పళ్ళు అయితే తీయడానికి అవ్వట్లేదు, అందుకనేసి చిన్న కొమ్మలు అయితే విచ్చుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా పళ్ళు అయితే ఇది ఈ విధంగా ఉన్నాయి. మనం ఓన్లీ పండ్లు అయ్యో పడిపోయింది. పళ్ళుని మాత్రమే తీసుకొని కాయలను అయితే మనం వదిలేద్దాం, ఎందుకంటే అవి మళ్ళీ నెక్స్ట్ పండుతాయి కదా, అప్పుడు తీసుకోవచ్చు అనమాట. చాలామంది కూడా తినే ఉంటారు, చాలా రుచిగా ఉంటుంది తీయగా. ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి పళ్ళు అయితే. ఇక్కడ పైన పెద్దగా రాలేదు ఈ సంవత్సరం అయితే కాపు. లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ వచ్చింది తమ్ముడు కాపు అనేది. విరిగిపోద్దా? చెట్టు విరిగిపోయిందిరా, పర్లేదులే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తుంది కదా. కనిపిస్తున్నాయి ఇట్లా పళ్ళు కనిపిస్తున్నాయి. ఇగో ఇవి తీసుకుందాం, ఓన్లీ పళ్ళే తీసుకుందాం మనం, ఎందుకంటే తోప చాలామంది కూడా తిని ఉండరు అనమాట. తోప ఏ విధంగా ఉంటుందా అనేసి ఈరోజు మనం ఒక చిన్న వంటకం, మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇష్టపడే తోప అనే వంటకాన్ని ఏటి పట్టుకున్నాడు అనేసి అనుకుంటున్నారు. ఇదిగో మేమైతే ఇదిగో ఇక్కడ పట్టుకున్నాను అనమాట పళ్ళునైతే. చూడండి గైస్, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కొద్దిగా ఇదేమంటారు, పుల్లగా తీయగా ఉంది, ఎందుకంటే ఎక్కువగా పండలేదు అనమాట. ఇది ఎండితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇది ఇంకా ఎండలేదు కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. పూర్ నేచర్ అనమాట. సో వీటిని అయితే పడేసేద్దాం. సో కొన్ని అయితే కాల్చుకొని తిందాం, కొన్ని అయితే మనము అదే ఇందాక చెప్పాను కదా పిండి వంట చేద్దాం. గాయస్ చూస్తూ ఉన్నారు కదా, ఇదిగో పళ్ళు అయితే చిన్న కొమ్మని విరిపేయడం జరిగింది. సో కొన్ని పళ్ళు తీసుకుందాం మనం. ఇదిగో ఎంత బాగున్నాయి చూడండి. ఇవైతే కింద పారేసుకుందాము. చెట్టు అయితే చాలా చిన్నది, అందుకనేసి నేను ఎక్కడం జరిగింది, లేకపోతే నేనైతే చెట్లు అనేది ఎక్కలేను. సో మీరు ఎప్పుడైనా మీరు తినుంటే కనుక కామెంట్ చేయండి, ఏ విధంగా కాల్చుకొని తిన్నారా, లేకపోతే ఉడకబెట్టుకొని తిన్నారా, లేకపోతే అదే మేము చెప్పినట్టుగా ఇప్పుడు పిండి వంట ఏమైనా చేసుకొని తిన్నారా, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా పళ్ళు అయితే. ఇంకా పూర్తిగా అయితే పండలేదు అన్నమాట. ఇవి మెత్తగా ఉన్నాయి, బుజ్జిగా చాలా అందంగా ఉన్నాయి. గాయస్ చూడండి, ఇదిగో ఇప్పుడైతే మేము ఇన్ని పళ్ళు అయితే ఏరడం జరిగింది, చూస్తున్నారు కదా. సో దాంట్లో మనం ఒకటైతే టేస్ట్ చేద్దాం. ఇదిగో ఇదైతే ఎండిపోయింది అనమాట, ఇవైతే పచ్చిగా ఉన్నాయి పళ్ళు కూడా. ఇది అందుకనేసి ఇదైతే తిందాం ఒకసారి. చాలా బాగుంది. మనకు ఏది తినాలన్నా కానీ కొద్దిగా గంటుతుంటుంది కదా, ఆ టైంలో తింటే చాలా బాగుంటాయి అన్నమాట.
చూపించి ఇవి తీయాలి ఇప్పుడు. గాయస్ ఇదిగో ఈ పిక్కలు ఏదైతే ఉందో ఈ పిక్కును అయితే వేరు చేసి ఈ యొక్క పండు ఏదైతే ఉందో ఈ యొక్క పండుని మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువగా చీడ అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, తీసేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా మనకు కంట్లో పడితే కనుక చాలా ప్రాబ్లము. సో మనం అందుకనే కొద్దిగా ఈ పిక్కలు చూపించినాను. అమ్మ ఇది చాలా గట్టిగా ఉంది. ఇది ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి. ఇక్కడ కొద్దిగా దగ్గర చూపించు. ఇది నేను తీసేది ఇదిగో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చీడ అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. కొన్ని పిక్కలకి అయితే ఉండవు అనమాట, కొన్ని వాటికైతే ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూడండి కొద్దిగా నల్లగా అంటుకుంది కదా, ఇదే అనమాట చీడ అనేది. మనం ఇప్పుడు వేడి నీళ్ళతో చక్కగా కడుక్కొని మనమైతే తోప అనేది ప్రిపేర్ చేయాలి. కొద్దిగా బేకెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఇదిగో నేనైతే పిక్కలు వేస్ట్ కాబట్టి నేను ఇక్కడ వేస్ట్గా ఇక్కడ పారేసి కొన్ని అయితే ఇక్కడ మంచిగా పెడుతున్నాను నేను పళ్ళె. ఎందుకంటే మనకు తోపకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. చాలా పళ్ళే తీసాము. చూడాలి ఎంత టైం పడుతుందో నాకు ఒక్కరికి తీయడానికి. చాలామంది కూడా తినుంటారు. అలానే ఈ చీడి కాయ ఉంది కదా, దగ్గరికి తీసుకురా కొద్దిగా. ఈ చీడికాయ ఏదైతే ఉందో ఈ కాయని మనకు కాలు పగులకి చాలా యూజ్ అవుతుంది అనమాట. పగులు ఏదైనా వచ్చుంటే కాళ్ళకి కనుక ఆ యొక్క కాలు పగులకి ఇందులో ఉన్న చీడి రాసుకుంటే కనుక త్వరలో అంటే దెబ్బ తగిలే ఇది ఉంటుంది అనమాట. మా గ్రామాల్లోనైతే ఎక్కువగా ఈ చీడిని అయితే రాసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో తగ్గిపోద్ది అనమాట త్వరగా. సో మీరు ఎప్పుడైనా రాసుకున్నారో లేదో మాకైతే తెలియదు అనమాట. చూడండి చాలా పవర్ఫుల్ అనమాట ఈ చీడ అనేది. ఇదిగో చూడండి ఎంత నల్లగా కనిపిస్తుందో. గ్యాస్ చూస్తున్నారు కదా, ఇదిగో పిక్కలు అయితే ఈ విధంగా వేరు చేసేస్తున్నాను. తీసినవి అయితే మంచివి అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో కంప్లీట్ అయిపోవడానికి దగ్గరలోనే ఉంది. కొన్ని అయితే చేసాను పూర్తి. సో వీటిని అయితే కొద్దిగా వేడి నీళ్ళతో కడిగేసి మనం టపాలుగా తోప చేసేసుకుందాం. చేసుకోవడానికి అయితే పెద్ద టైం ఏం తీసుకోదు, కాకపోతే వీటిని తీసుకెళ్ళి ఇది చేయడానికే కొద్దిగా టైం. రాగి అంబలి దేంతో అయితే చేస్తామో దాంతో దీన్ని కూడా కలపాలన్నమాట. బాగా మరిగిన తర్వాతను పండు నుంచి మనం పిక్కిని వేరు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే మనకు ఈ చీడ అనేది అంటుకోపోద్ది అనమాట. సో అందుకనేసి తెలియని వాళ్ళైతే తీయకపోవడం బెటర్ అనేసి నా ఫీలింగ్. చూడండి మా తమ్ముడు అయితే వీటిని పిక్కల్ని అలానే పళ్ళుని అయితే వేరు చేయడం జరుగుతుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా. వీటిని అయితే మనం ఇప్పుడు తోప చేయబోతున్నాం. సో ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాము. ఎలా చేయాలో కూడా మీరు చూడండి గైస్, ఈ వీడియోలో అయితే చూపిస్తాము. తింటూ ఉన్నాడు అనమాట. బాగుందా తమ్ముడు? ఎండిందా పండా? ఎండిందా, బాగుంటుంది. గైస్ మేమైతే ఇంకా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళాలి కదా. సో దీని ప్రాసెస్ అంతా కూడాను మేము చూపించే ప్రయత్నం చేస్తాము. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, మొత్తం అయితే వేరుగా చేసేయడం జరిగింది. ఇప్పుడైతే మేము ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. వీటిని అయితే చిన్నప్పటేనా ఇంకేంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా పండిపోయినాయో, అలా పటేనా. సో మేము కూడాను ఈ ప్రాసెస్ అంతా కూడాను కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే పనికి అయితే వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోతూ ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి లొకేషన్స్ కూడాను చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. మొదటిగా అయితే మనం తెచ్చిన తర్వాత వేడి నీళ్ళలో కడుక్కోవాలన్నమాట. ఈ పండు ఏదైతే ఉందో ఒక పండుని అయితే మనం మొదటిగా వేడి నీళ్ళలో బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మన దగ్గర వాటర్ ఏవైతే ఉన్నాయో వాటితో మనము మళ్ళీ ఎసర్లా ఎత్తేయాలన్నమాట. ఎత్తేసిన తర్వాత అది బాగా ఉడికిపోద్ది కదా, మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఎసరు అన్నది వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనకు పిండి అనేది ఉంటుంది కదా, ఆ యొక్క పిండిని అయితే మనం కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడే ఎత్తడం జరిగింది.
సో ఇంకా అది పూర్తయ్యేలోపు ఏ విధంగా మారిపోద్దో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో, మొత్తం కూడాను నుజ్జు నుజ్జుగా అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే దీంట్లోన పిండి అనేది ఏడ్ చేద్దాం అనమాట. ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం పండంతా కూడాను జ్యూస్గా అయిపోయింది. కొంత పిండి వేసుకుందాం. దీన్ని చాలా స్పీడ్గా కలపాలి, లేకపోతే దింపేద్దాం కదా. చూస్తున్నారు కదా, దగ్గరికి దీన్ని అయితే కాళ్ళతో పట్టుకోవాలన్నమాట. ఇదే ఫస్ట్ టైం నాకు కూడాను తోప వండడం, కానీ బాగానే వస్తుందిలే. లైట్ పిండేద్దామా, సరిపోద్దా? లేదు, కొద్దిగా వేద్దాం. చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇది వండుకోవడం తెలిస్తే మనకు. ఫైనలీ అయితే మనం అనుకున్న పని అయితే సాధించేస్తాం గాయ్స్. చూస్తున్నారు కదా, తోపని అయితే ఏ విధంగా గెలుకుతున్నానో. నాది కూడాను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా చేయాలో నాకు తెలియదు, బట్ అలా చేస్తూ ఉన్నాను. చూసేద్దాం చివరి వరకు ఏం జరుగుతుంది. తోప అనేది మనకు కరెక్ట్గా చేయడం వస్తే ఇదిగో ఈ విధంగా అయితే ముద్దలుగా తీసుకోవచ్చు. తెలియకపోతే ఎలా పడితే అలా వస్తుంది అనమాట. గాయస్, ఇదిగో మనం తీసుకొచ్చిన ఆ చీడిపల్లి ఏదైతే ఉందో అదైతే మనం రొట్టె చేసుకున్నాం అనమాట. సో ఒకసారి టేస్ట్ చేద్దాము. నిజంగా గాయస్, అంటే లైక్స్ కోసము అలానే ఫాలోవర్స్ కోసం అయితే కాదు, కానీ ఇటువంటి నేచురల్ ఫుడ్ తింటుంటే నిజంగా మనకు తెలియని ఒక ఆనందం ఉంటుంది నిజంగా. ఎందుకంటే ఇటువంటి నేచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు అంటే మంచి బలం కూడాను మనకు వస్తుంది. సో నేను అయితే ఇదే ఫస్ట్ టైం తినడం, కానీ చాలా రుచిగా ఉంది. మా వాళ్ళు అయితే చాలా ఎక్కువగా తింటూ ఉంటారు అనమాట. దీంట్లోన పిండి కలిపేసి ఇది కలిపేసుకోవడమే చాలా బాగుంది, సూపర్. అలానే చూడండి, మేము తెచ్చిన దాంట్లోనే ఎన్ని వచ్చాయో ఇదిగో చూస్తున్నారు కదా, దగ్గర తీసుకుని చూపించినాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట, అంత ఎక్కువ కాదు. కానీ చాలామంది కూడాను బెల్లం అనేది కొద్దిగా కలుపుకుంటారు, నేనైతే కలపలేదు. కానీ చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, మీ ఏరియాస్లో ఉండుంటే. నిజంగా రుచి మాత్రం చెప్పనవసరం లేదు, తీయగా ఉందన్నమాట. దగ్గర తెచ్చి చూపించినాను ఎలా ఉంది ముద్ద ఒకసారి. మనకు తోప అనేది ముద్ద ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో ఏ కర్రీ అయినా కూడా అయినాను మనకు సెట్ అయిపోద్ది అనమాట. అయితే తినడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే తమ్ముడు తింటున్నాడు. ఒకసారి తిన్నానా, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేస్తాడు. ఎలా ఉంది? ఇలా తీయగా ఉందా? సూపర్. మీరు కూడాను ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇది నేచురల్ ఫుడ్ కాబట్టి చాలా ఇష్టపడతారు కూడా. అండ్ ఇక్కడ ఆర్గానిక్గా మనం కొన్ని అయితే కలుపుకుంటాం కదా పిండి. అడవిలో దొరికే పళ్ళుతో మేము ఈ విధంగా వంట చేసుకుంటామని నేనైతే కల్లో కూడా ఊహించుకోలేదు. నిజంగా ఈ రుచిని ఎప్పటికీ మర్చిపోలేము. మళ్ళీ ఇంకో వీడియో కూడాను చేయొచ్చు మేబీ, నాకు తెలిసి అంత టేస్ట్ వచ్చిందనమాట. సో ఈ వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేసి నాకు ఛానల్ని ఫాలో చేసి ఉంచుకోండి. ఓకే గైస్.